అందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా నాతో పాటు వైఎస్ఆర్సీపీ యూత్ క్యాడర్ మేమంతా కలిసి అపార్ట్మెంట్స్ తిరగడం. ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది అపార్ట్మెంట్స్లో. ఈ అపార్ట్మెంట్లోకి వెళ్ళి అడిగినా కూడా ఖచ్చితంగా జగనన్నకే ఓటేస్తామన్నా అని చెప్తున్నారు. సో ఇక్కడ ప్రజల్ని ఒకటే ఆలోచించుకోమని చెప్తున్నా. ఇవి అపార్ట్మెంట్స్, ఎస్పెషల్లీ నేను ఈరోజు తిరిగిన అపార్ట్మెంట్స్ అన్ని కొంచెము హై ఇన్కమ్ ఇండివిజువల్స్ ఉండే అపార్ట్మెంట్సే. వాళ్ళు కూడా జగనన్నకి అంతగా సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే ప్రొద్దుటూరులో జరిగిన అభివృద్ధి. ఇక్కడ అభివృద్ధి చాలా బాగా చేశామని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. రోడ్లు అయితే కానీ నీళ్లు, అదే పనిగా డ్రైనేజ్, ఇవే కాకుండా ఇంకా చాలానే ఇంప్రూవ్ చేశాము ఈ 3 yearsలో. సో 2 years కరోనా పోయింది కాబట్టి ఓన్లీ 3 yearsలోనే ఇంత చేశాము. సో ఇవన్నీ చూసి ప్రజలు మీకే ఓటేస్తామన్నా అని చెప్పి చాలా బాగా పాజిటివ్గా చెప్తున్నారు. సో ఇక్కడ ప్రొద్దుటూరు ప్రజలకు నేను ఒకటే ఆలోచించుకోమని చెప్తున్నా. అది గత పాలకులైన వరదరాజరెడ్డి గారు ఏనాడైనా ఇంత అభివృద్ధి చేశాడా? అసలు అభివృద్ధి చేశాడా? 2014 to 2019 టీడీపీఏ పైన ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఆయనే ఇన్ఛార్జ్. సో అలాంటి సమయంలో కూడా ఇక్కడ కనీసం 1 కోటి రూపాయల ఫండ్స్ అన్న తీసుకురాగలిగాడా మన ప్రొద్దుటూరుకి? మీరే ఆలోచించుకోండి. ఇంతకు ముందు 2009లో కూడా ఆయన ఇన్ఛార్జ్, ఆయన ప్రభుత్వమే పైన ఉంది. 4లో ఆయన ఎమ్మెల్యే, ఆయన ప్రభుత్వమే పైన కూడా అధికారంలో ఉంది. అలా చూసుకుంటూ పోతే ఆయన ఎన్నడూ ఏ అభివృద్ధి చేయలేదు. ఇంకా చెప్పాలంటే వచ్చిన ఫండ్స్ని తిరిగి వెనకాలకి పంపించేశాడు. సో అందుకు ఆయనకున్న పేరే అభివృద్ధి నిరోధకుడు అని చెప్పేసి. అదే పనిగా అదే మాదిరిగా ఇంకోటి చెప్పాలంటే కరోనా టైంలో కూడా ఆయన ఎప్పుడూ ఇక్కడ ఉండి ప్రజలకి సేవ చేసింది లేదు, ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసింది ఏమీ లేదు గత 4 ఏళ్ళు. కేవలం లాస్ట్ మినిట్లో టికెట్ కోసం అని చెప్పి వచ్చి ఇప్పుడు బయట ప్రచారం తిరుగుతున్నారు. సో ప్రజలారా ఆలోచించండి, ఇటువంటి నాయకులు కావాలా? లేకపోతే నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండి గత 3 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేసిన నాయకుడు మీకు కావాలా? ఆలోచించి ఓట్ వేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. ఇక్కడ చిన్నాన 3వసారి మళ్ళీ ఎమ్మెల్యే లాగా కూడా గెలవబోతున్నాడు. సో ఇక్కడ ఉన్న రెస్పాన్స్, ఈ ఆదరణ అంతా చూస్తుంటే ప్రొద్దుటూరులో బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాం. మినిమం 25,000 votes ప్లస్తోనే గెలవబోతున్నాం అని చెప్పేసి మాకు అర్థమైంది. థ్యాంక్ యూ.